మొదటి పెళ్లి పత్రిక అమ్మగారి చేతికి ఇద్దామని వచ్చినామమ్మా. ఆ అమ్మవి చల్లని చేతులు. పత్రిక తీసుకుని నా కూతుర్ని అల్లుణ్ణి దీవితే నూరేళ్లు చల్లగా ఉంటారు. అమ్మ పార్వతి, శివబాబు, అమ్మగారికి పత్రిక ఇవ్వండి, పెళ్లి పత్రిక. పసుపు కుంకుమలద్దిన పెళ్లి పత్రిక మొదటిగా నాకిచ్చావు పార్వతి. 10 కాలాల పాటు నీ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మా అందరికీ వండి పెట్టిన పార్వతి అత్తారింట్లోనూ అన్నపూర్ణగా మంచి పేరు సంపాదించుకోవాలి. శివ, నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరనుకోకు. మేమందరం ఉన్నాం. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే అనుకుంటున్నావు. మీరు అలా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్ శివ. పెళ్ళయ్యాక నీ లైఫ్ ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సార్. నైస్ కార్డ్. యా, very nice. See this? వావ్, నైస్ కార్డ్. మా ఫ్యామిలీ ఫోటో. మ్యామ్, ఈ అనాథకు అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి పార్వతిని నా వేలు పట్టి నడిచేలా చేసింది మీరే కదా మ్యామ్. అందుకే శివ, మా మీద నీకున్న అభిమానానికి ఎప్పుడు ఏ విషయంలోనైనా మీ వెన్నంటే ఉంటాం. వావ్ ఆంటీ, డిజైన్ మేము చాలా బాగుంది చూడొచ్చా? శివ. థ్యాంక్ యూ సార్. వావ్, వావ్, నైస్ కదా? చాలా బాగుంది కదూ? హనుమంతు, అమ్మగారు, పెళ్లి దగ్గర పడుతోంది. ఇంటి పనులు ఏవైనా ఉంటే మిగతా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు పార్వతి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో. ఏ లోటు రాకూడదు. మంచిదమ్మగారు, అట్టాగే చేస్తానమ్మా. పార్వతి, అమ్మగారు, నువ్వు కూడా కొంచెం పని తగ్గించుకో. పెళ్లి మంటపంలో అందరూ చూపు తిప్పుకోకుండా నీ వైపే చూడాలి.
ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రామ్మా. ఒక్క నిమిషం ఆగుతావా మేగోటి హనుమంతు? ఏంటయ్యా, పెళ్లి కార్డులు ప్రింట్ వేయడానికి నీ సొంత డబ్బులు ఖర్చు చేశావా? లేదమ్మా, అమ్మగారు అకౌంట్లోంచే ఖర్చు పెట్టినాం. అబ్బో, అఖిలక్క దీని పెళ్లికి ఏకంగా ఒక ఖాతానే తెరిచినట్టుందే. వెరీ గుడ్, బానే ఉంది. మా ఇంటి సొమ్ము వాడుకుంటున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళందరి ఫోటోలు కార్డులో రావాలి కదా. అఖిలక్క ఫ్యామిలీనే ఈ కార్డులో ప్రింట్ చేయించారు. ఏ మేము ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కాదా, లేక కూటికి లేని వాళ్ళం అనుకున్నావా? అంత మాట అంటారేంటి అమ్మగారు? హనుమంతయ్య, నువ్వు నన్ను మించిన డ్రామా ఆర్టిస్ట్ అయ్యావని నాకు తెలుసు. సెంటిమెంట్ ఎరగదీసి అఖిలక్క మనసుతో పాటు క్యాషు కరిగించావు. లేకపోతే ఈ వంటదాని నిశ్చితార్థానికి వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి? వాళ్ళకి మీ నాటకాలు, అమాయకపు మొహాలు అర్థమైతే కదా. అమ్మగారు అట్ట అనొద్దు, మీకు దండ పెడతాను. నాన్న వెళ్దాం పద నాన్న. అత్తయ్యమ్మ పద. ఏంటే నేను మాట్లాడుతున్నా కేర్లెస్ గా వెళ్ళిపోదాం పదనా అన్నా అంటున్నావు? నేనన్నా నా మాటన్నా లెక్కలేదా నీకు? అమ్మా అమ్మా అమ్మా, మమ్మల్ని ఒకేయండమ్మా. మా మా నాన్న మేము వెళ్ళిపోతాం. అల్లుడు గారు మీరు పదండి. పదండి. ఉండండి. పరువు పుట్టుక్కున పోతుందని ఫీల్ అవుతున్నారా? ఓ అబ్బో, అంత రోషం ఉన్నవాళ్ళైతే మీకోసం లక్షలు తగలబెడుతున్నప్పుడు ఎందుకు అమ్మగారు ఇంత ఖర్చు పెడుతున్నారు అన్నారా? అనరు. ఎందుకంటారు? మీ అయ్య సొమ్మా, మీ అబ్బ సొమ్మా? అంటే పెళ్లి గొప్పగా చేయరని మీ ప్లాన్, అంతే కదా? అయ్యిందేదో అయిపోయింది. వేషాలు వేయకుండా వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఏ గుళ్ళోనో పెళ్లి చేసి పంపించేయ్. అమ్మా, అమ్మగారి మాట పాటించడం తప్పితే ఎదురు చెప్పే ధైర్యం లేదు. మీరందరూ మాకు దేవుళ్ళతో సమానమమ్మా. అబ్బచ్చా, ఎందుకయ్యా సెంటు కొడతావు? వాళ్ళని దేవుళ్ళు అనుకుని ఫోటో వేయించావు, నన్ను దెయ్యం అనుకుని తీయించావు, అంతేనా? ఏం మాట్లాడవు నాకు తెలుసు, కానీ జనాలు ఈ పెళ్లి కార్డు చూస్తే గుసగుసలాడుకుంటారు. నా ఫోటో ఎందుకు లేదంటే నేను సమాధానం చెప్తూ కూర్చోలా? అందుకే ఈ కార్డుని నేను చించేస్తున్నాను. అయ్యో, అమ్మా. హై.
పచ్చని పెళ్లి పందిట్లో పెళ్లి చేసుకోవాలని పసుపు కుంకుమలద్దిన పెళ్లి పత్రికని చించి పారేసినందుకు నీ చెంప చెళ్ళమనిపిద్దాం అనుకున్నాను. ఫ్యామిలీ ఫోటో లేదని పిచ్చివాగుడు వాగిన నువ్వు ఈ ఇంటి కోడలివైపోయావని ఇక్కడితో ఆగిపోయాను. అది కాదక్కా. పెళ్లి పీటల మీద సిగ్గుపడుతూ కూర్చోవలసిన పిల్ల, ఆ పిల్ల ముందు ఇప్పుడు నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఏ నీకు ఒక కూతురుందని దానికి పెళ్లి చేయాలన్న సంగతి మర్చిపోయావా? పార్వతి పెళ్లి గుళ్ళ చేయమని బెదిరించడానికి నువ్వెవరు అని అడుగుతున్నాను. స్వర్గంలో చేస్తాను, నీకేమైనా అభ్యంతరమా? అది కాదక్కా. లక్షల్లో పైసలు నీళ్ళలా ఖర్చు పెడుతుంటేను. నోర్మై! పిని, ప్లీజ్ స్టాప్. ఇంకేం మాట్లాడొద్దు. ఏంటి పెద్ద బాబు, నా కోపంలో న్యాయం లేదా? నేను ఇంటి కోడలి కాదా? ఆపు! ఆ ఒక్క కారణంతోనే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇంకా నిలబడగలిగావు. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. భవానీ, నువ్వు చేసిందేం బాలేదు. గుళ్ళో చేస్తే పెళ్లి కాదా? లక్షలెందుకు ఖర్చని? ఎవరివి లక్షలు కోట్లని సాగదీస్తున్నా? నీవా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈజ్ ఇట్ యువర్ మనీ? ఇంతకు ముందే చెప్పాను, పార్వతి పెళ్లికి ఖర్చు పెట్టే ప్రతి పైసా నా పర్సనల్ అకౌంట్ నుంచి ఖర్చు పెడుతున్నారు. లుక్ హియర్. నీకు అవసరం లేకున్నా చెప్తున్నాను. 10,42,500 రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాను. అంతకు పదింతలు పెళ్లి ఖర్చు పెడతాను. Who are you to ask me? Who are you? నీ ఇష్టం. పిని, ప్లీజ్ వెళ్ళండి. హలో భవానీ, విను. పార్వతి ఇట్రా.
దేవా, చెప్పమ్మా. ఇదిగో మీ పిన్ని రేపు 10 మందిలోకి వెళ్ళి కాల రెగరేసి నేనన్న మాటకి పార్వతి పెళ్లి 10 మందితో గుళ్ళో చేసింది అంటే చూసి వినే ఓపిక నాకు లేదు. ఏ పార్వతి పెళ్లి గురించి ఆరా తీసిందో ఆ చీపురు గంగా భవాని జీవితంలో పార్వతి పెళ్లి ఒక కలలా వెంటాడాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కుళ్ళుకునే ఇలాంటి కళ్ళు నివ్వెరపోయేలా పార్వతి పెళ్లి జరగాలి. కోట 2 కోట్ల అని ఎవ్వరూ లెక్క చూడక్కర్లేదు. అడుగడుగునా మన అంతస్తు తెలియాలి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పట్టుపడితే ఎంత దాకా వెళ్తుందో ప్రతి ఒక్కరూ చూడాలి. అఖిల ఇంటి వంట మనిషి మేగోటి పార్వతి పెళ్లి ఇలా చేసిందా ఘట్టమనేని అఖిలాండేశ్వరి అని అందరూ ముక్కు మీద వేలు వేసుకోవాలి. పెళ్లి మంటపం నుండి పెళ్లి చీర వరకు, మెడలో వేసే నగల నుండి నుదుటి మీద కట్టే బాసికం నుండి అప్పగింతల వరకు, అతిథులు ఆత్మీయుల రాక విందు భోజనం వరకు అందరూ ఇలాంటి వాళ్ళందరూ అబ్బురపడాలి. ఇదిగో ఈ ఇంటి డ్రైవర్ హనుమంతు కూతురు పార్వతి కళ్ళల్లో నేను ఆనందం చూడాలి. ఓకే? ఎస్ అమ్మా, అన్ని మీరు అనుకున్నట్లే జరుగుతాయి. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ప్లీజ్. డాడ్, యా అఖిల, పిన్ని లోపలికి వెళ్ళండి. పార్వతి మీరు కూడా వెళ్ళండి. పదమ్మా. బ్రో, మామ్ చెప్పినట్టు పార్వతి పెళ్లి రేంజ్లో జరగాలి. ఎస్ దేవా, ఆంటీ చెప్పినట్టే జరగాలి. ఎస్. చేస్తాను. పార్వతి, వెళ్ళి పడుకోవచ్చు కదా పార్వతి. నుంచొని కునికిపాటలు తీస్తున్నావు. పెద్దబాబు గారు ఇంకా రాలేదు విజయక్క. ఆయనకు భోజనం పెట్టిన తర్వాత వెళ్ళి పడుకుంటా. టైం చూడు, అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా దేవసరి తినకుండా ఉంటారా? ఉన్నా ఇప్పుడు తింటారా? పెద్దబాబు గారైతే బయట ఎక్కడ భోంచేయరు. మీటింగ్ పనులు చాలా ఉన్నాయట కదా, అందుకే ఇవాళ రావడం ఆలస్యమైనదేమో. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. పాపం, నువ్వు కూడా ఇవాళ ఇంటికి వెళ్ళలేదు కదా విజయక్క. అవును పార్వతి, నీ పెళ్ళేంత వరకు అంతే. ఎప్పుడు సెలవిస్తారో ఎప్పుడు ఇంటికి వెళ్తాను. వస్తానే. అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది.
ఇప్పటిదాకా దేవసర్ తినకుండా ఉంటారా? ఉన్నా ఇప్పుడు తింటారా? పార్వతి ఇంకా పడుకోలేదా? లేదు పెద్దబాబు గారు, మీరు భోంచేశాక నేను వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడా? అవును, ఇప్పుడు టైం ఎంత అయింది? 11 పెద్దబాబు గారు, చూడండి. రండి, మీరు భోంచేయండి. 11 కదా అయింది. 2 ముద్దలైనా తిని పడుకోవాలా, లేదంటే నిద్ర సరిగ్గా పట్టదు. నాకు ఆకలిగా లేదు పార్వతి. టైంకి తినేటోళ్లకు అరగంట ఆలస్యమైతే అట్టాగే అంటారు. కడుపు మార్చి ఎట్టా ఉంచారని రేపొద్దున అమ్మగారు అడిగారనుకోండి, మా ప్రాణాలు అరసేట్లోకి వచ్చేస్తాయి. రండి పెద్దబాబు గారు. సరే, హ్యాండ్ వాష్ చేసి వస్తాను. పెద్దబాబు గారు, నీళ్లు దువ్వాలన్నీ ఇక్కడే ఉన్నాయి. పెద్దబాబు గారు, మీరొచ్చి దర్జాగా కూర్చోండి. రండి రండి పెద్దబాబు గారు. ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు పార్వతి. టైం అవగానే తినేయాలి, లేదంటే డల్ అయిపోయి పెళ్లిలో సరిగ్గా కనపడవు. ఊరుకోండి పెద్దబాబు గారు, నేనేదో అందంగా ఉన్నట్టు చెప్తున్నారు మీరు. అట్టా చూడమాకే అద్దం పగిలిపోతాదని మా గనిగాడు ఎన్ని మార్లు ఆట పట్టించాడో. అందం అంటేనే ఆడపిల్ల పార్వతి. ఆ అనుకువ, సిగ్గు, దయ, ధైర్యం ఎవరిలో ఉంటాయి చెప్పు? ఏమో పెద్దబాబు గారు, నాకవన్నీ అర్థం కావు. ఆవకాయ పచ్చడి ఏమంటారా? వద్దులే, కడుపు మంటెక్కుతాదేమో. మా చెడ్డ కారంగా ఉంది ఇది. సాంబార్ వేసుకోండి. చాలు పార్వతి, ఇది డిన్నర్, లైట్ గా తినాలి. టైం చూసుకొని తింటే ఒంటికి ఎక్కదు పెద్దబాబు గారు. కంప్యూటర్ ముందు కూర్చొని కళ్ళెట్ట పీకిపోయాయి చూడండి. ఏళ్ళకి తింటేనే కదా, అది కూడా 2 ఏళ్ళకి పట్టేంత తింటారు. కడుపు నిండా తినాలి. కూరేయించుకోండి. పార్వతి, అమ్మా, నాన్న, మహి, ఐశ్వర్య, పిన్ని అందరూ తిన్నారా? ఇంతసేపు ఉంటారా పెద్దబాబు గారు? టైం ఎంతైందనుకున్నారు? ఎంతైంది? 11. మీరు తినండి తినండి, మీరు తినండి. పెద్దబాబు గారు, పెరుగులో కొంచెం అన్నం పెడతాను. వద్దు పార్వతి, వద్దు. అయ్యో, అన్నాన్ని వద్దనొద్దు పెద్దబాబు గారు. కానీ నేనంత తినలేదు పార్వతి, ఎక్కువ పెట్టేశావు. ఓ పాలి కొండబాబు గారిని తలుసుకోండి, అమాంతం తినేస్తారు. మళ్ళీ షాపింగ్ చేయడానికి ఎప్పుడు వెళ్తున్నారు పార్వతి? ఏమో తెలీదు పెద్దబాబు గారు, మీకైతే దండ పెడతాను, మీరు కొనకండి. అదేంటి పార్వతి అలా అనేసావు? అవును మరి, మీరు లచ్చలెట్టి సీరలు కొంటే అవెక్కడ సినిగిపోతాయో అని కట్టకుండా చూస్తూనే ఉంటాను. అమ్మగారేమో అవి కట్టకపోతే కన్నెర్రసేస్తారు. అదా నీ బాధ. సరే, ఈసారి నువ్వే నీకు నచ్చినవి కొని తీసుకో, బిల్లు మాత్రం నేనే పే చేస్తాను. ఎందుకు పెద్దబాబు గారు అంత ఖర్చెడతారు?
ఒక రోజు జరిగే కార్యం కోసం అంత డబ్బెట్టాలా? వద్దు వద్దు పెద్దబాబు గారు. లేదు పార్వతి, చావు పుట్టుకలు భగవంతుడి చేతిలో ఉంటాయి. మన చేతిలో ఉండేది పెళ్ళే పార్వతి. ఒకేసారి జరిగే సంబరాన్ని మన మనసుకి నచ్చినట్టుగా చేసుకోవాలి. రేపు నీ పిల్లలతో నీ పెళ్లి జ్ఞాపకాలు చూస్తుంటే అరే ఆ రంగు చీర కట్టాల్సింది, ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సిందని నీ మనసుకి అనిపించకూడదు. అర్థమైందా? ఏ లోటు రాకుండా పెళ్లి జరిగితే ఆ సంతోషం జీవితాంతం ఆడపిల్లలను అంటిపెట్టుకొని ఉంటుంది. మిస్టర్ అలెక్స్ ఫారెన్లో ఉంటాడు. అప్పుడే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాడు. ఓ దేవాయ నమః, దేవ భావాయ నమః. ఆకలి ఆకలి దేవా. ఆకలి 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 ఆకలి. ఏమైందిరా? ఆకలి ఆకలి నరుస్తావెందుకు? వెళ్ళి తినొచ్చుగా. మేం బతిమాలినా కూడా రావట్లేదు చిన్నబాబు గారు. మరి సీమ పందిలా ఇక్కడే తచ్చాడుతున్నాడు ఎందుకు? ఓ సినబాబు, కొండన్న బొవ్వ తిండు సోదమ్మ చెప్పిల్ల వ్రతము. ఓ ఫాలో అవుతున్నాడా ఈ బఫెల్లో? వీడి వాలకం చూస్తుంటే అందరినీ ఒకేసారి మింగేలా ఉన్నాడు. వ్రతభంగం చేయడమే మంచిదేమో. తిండి కోసం చాలా త్యాగం చేశా, అయినా వ్రతం పూర్తవలేదు. ఆకలి చేయాలి దీపితే. తులసాకులు తింటావు కదా, ఇంకో 2 ఆకులు ఎక్కువ తిను. అంతదానికి కంగారు పడతావేంది? చుట్టు తినేస్తా. తులసి చెట్టునట్టు సయ్యొద్దు బాబు గారు, నా మాట వినండి. అయ్యో అమ్మగారు పోచుకొస్తున్నారు, ప్రాణాలు తీసేస్తారు బాబు గారు. అంటే చెట్టు మొత్తం మాట వినండి కొండబాబు గారు. రే కొండబాబు,
రాస్కల్, పవిత్రంగా పూజ చేసి తులసి మొక్కను పీకేస్తావా? ఎవరా నీకు బుద్ధులు నేర్పింది? భవానీ! అక్క, నీకేం చెప్పాను? ఈ వెధవని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత నీదే అన్నానా లేదా? బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నువ్వు హైట్ ఉన్నావు, వీడు వెయిట్ ఉన్నాడు, అంతే తేడా. పూజ చేసుకునే చెట్టును పీకి ఏం చేయాలనుకున్నావు రా పిచ్చి సన్యాసి? నవిలి పారేస్తా పెద్ద మావయ్య. ఏయ్, ఏంటిది? దేవకోటి పెద్దత్త. కోటి సార్లు రాస్తే దేవబావ దక్కే అవకాశం ఉందట. అయ్యో, మనసులో చోటు దక్కుతుందట. నాకు పడిపోతాడట. ఆగండి. కాళ్ళు విరగొడతానేమనుకున్నావు? బుద్ధిగా చదువుకోకుండా ఈ పిచ్చి రాతలేంటి? దేవాబాబు పడిపోతాడా? గొయ్యి తీసి పాతేస్తానేమనుకున్నావు తింగర్దానా? ఎవరు రాయమన్నారు? సోదమ్మ చెప్పింది. ఎక్కడుంది? ఎవరు రానిచ్చారు గేట్లోకి? సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆంటీ నెక్స్ట్ నా మీద అటాక్ చేయరు కదా. రామకోటి కూడా రాసే వయసు కాదు నీది. బాగా చదువుకుని పరీక్షలు రాస్తే బాగుపడతావు, లేదంటే ఎవణ్ణొచ్చేసుకుని బాధలు పడతావు. అర్థమైందా? దానికి అర్థమయ్యేలా నేను చెప్తాలే అక్క. దీనికి జీవిత విలువలు నేను నేర్పిస్తాను. ఏంటి? జీవిత విలువలు నేర్పిస్తావా నువ్వు? కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలీదు. కట్టుకున్నవాడికి కాఫీ ఇచ్చే సెన్స్ లేదు. జీవిత పాఠాలు నేర్పిస్తుందట, జీవిత పాఠాలు. ఇక్కడ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. అంతకు మించి పేరు సంపాదించిన ఘట్టమనేని వారసులకు గాని వంశస్థులకు గాని చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు. ఓయ్, మీరిద్దరు ఇట్రండి. వీడు ఆకులు అలములు తింటూ బతకాలనుకుంటే వీణ్ణి జూ పార్క్ లో వదిలేసిరండి. స్టూపిడ్ ఫెలో. ఎండాకాలం పూర్తయ్యేలోపు విద్యాబుద్ధులు వచ్చుండాలి నీకు. అణుకువగా ఉండి ఆడపిల్ల అనిపించుకున్నావా సరే, లేదంటే పిచ్చాస్పత్రిలో జాయిన్ చేస్తాను, జాగ్రత్త. అఖిల, లీవ్ దెమ్. హడలిపోయారు. నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని ఊరుకోను. అర్థం చేసుకోవాల్సిందే.
ఈసారి మిమ్మల్ని కొట్టను. ఒకే బుల్లెట్ మీ ఫోటోలకి మీ అత్త ఫోటోకి కలిపి దండ పడుతుంది. మైండ్ ఇట్. గోవ గులాబ్ జామ్ అయిందా కొండ? మండుతుంది ఇక్కడ. నువ్వేంటే పసుపు రాసుకుంటున్నట్టు ఇక్కడ కూర్చుని దేవకోట రాసుకుంటున్నావా? పెద్ద తత్తుదని నాకేం తెలుసత్తా? హలో మేనకోడలా, మీ బుర్రలో గుజ్జు లేదన్న జాలితోనే చంపకుండా చెంప దెబ్బతో సరిపెట్టింది వదిన. ఆ సోది మొహంది ఎవతో గాని చంటి పిల్లల్ని పిచ్చోళ్ళని చేసేసింది. దాని జిమ్మడిపోను. అయ్యో ఆంటీ, ఎందుకు ఆవేశపడతారు? లేదైశ్వర్య, ఆ సోద్దాని వల్లే కదా ఆ బండగాడు ఆకులు తింటున్నాడు. ఇది ఆలు రాసినట్టు దేవాబాబు పేరు రాస్తుంది. దాని కాళ్ళు చేతులు పడిపోను, మూతి వంకరొచ్చి కళ్ళు లొట్టలు పోను. అది నేపాల్ భూకంపంలో పడి చచ్చిపోవాలి. అబ్బా ఆపండి ఆంటీ. ఐ కాంట్ లిసన్ సచ్ వర్డ్స్. ఆంటీ ప్లీజ్ ఆపండి. అబ్బా, నువ్వు తిట్టే తిట్లు ఏమన్నా సమ్మగా ఉన్నాయా? పిన్ని తిట్లు విను. రే ఫూల్, ఇవి తిట్లు కాదురా, శాపనార్థాలు. నిన్ను కాదు కదా శపించేది, ఎంజాయ్ చేయి. ఓ మై గాడ్, అన్బేరబుల్. ఏ పార్వతి, గోబ పగిలిపోతే గుడ్ల గోబలా చూస్తూ నిల్చున్నావంటే పోయి వెన్నపూసి తీసుకురాపో. అట్టగే అమ్మగారు. నువ్వు ఆగు పార్వతి. కారపూస తినడం, వికారం వచ్చే పనులు చేయడం, నీ మేనకోడలు మేనల్లుల్ని ఒళ్ళు తగ్గించడం ఒకటే కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు. అప్పుడే కరెక్ట్గా ఉంటారు. బాగా చెప్పారు గాని వెళ్ళి మీ పనులేమైనా ఉంటే పోయి చూసుకోండి. గుర్రం తంతుందని గాడిద వెనకాల దాక్కుంటే ఇలాగే ఉంటుంది. మీవి మట్టి బుర్రలే, మార్రే. ఛీ. అమ్మా దీప్తి, నీ ఆనందానికి అండదండగా ఈ 6 అడుగుల అత్తుంది. నీ ప్రేమని గెలిపిస్తా. కొండబాబుని దేవబాబు అంత గొప్పోని చేస్తా. కావాలంటే ఐశ్వర్య మీద ఒట్టు. ఆంటీ నా మీదొద్దు, వీడి మీద. ఓ నా మీదొద్దు. ఓ బాబోయ్. అయ్ బాబోయ్. ముచ్చిముక్క పద. పిచ్చి పిల్లలు, భవానీ సంగతి తెలీదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. దీప్తి దేవాల పెళ్లి నేనే చేసి తీర్తా. పెద్దబాబు గారు, కార్లో ఎట్టమంటారా? పర్లేదు పార్వతి, ఇటువు. పార్వతి, దిస్ ఇస్ ఫర్ యూ. అదేంటి పెద్దబాబు గారు, ప్రతిరోజు
నేను మీకు బహుమతి ఇద్దాం అనుకుంటే మీరు నాకు ఇస్తున్నారు. ఇది బహుమానం కాదు పార్వతి, అభిమానం. ఓకే బాయ్. పెద్ద బావా ఏటట వింతను చూసినట్టు చూస్తున్నారు? నానే సీపురు దీప్తిని పెద్ద బావా. దీప్తి, ఈ గెటప్ ఏంటి? నువ్వు ప్యాంట్ షర్ట్ వేసావా? అవును బావా, మీ ఆఫీసులో పని చేస్తావుళ్ళా? బార్లా కార్లా ఏందబ్బా అదే? షర్లీ. షార్లీ. ఆ షార్లీని తీసి పడేసే బావా. ఆ పిల్ల పేస్లోకి నేనొస్తాను. షర్లీ ఎంబీఏ చదువుకుంది, నువ్వేం చదివావు? ఏందో షార్లీ ఎంబీఏ చదివిందంట. నువ్వు పలక మీద రాయి, నేను చదవనా ఏంది? ఏబిసిడీలు నాకు 4 రకాలొచ్చు. మై గాడ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హెల్లా వెళ్దామనే కదా నేను అన్నది. పోదాం పెద్ద బావా. చూడు దీప్తి, నువ్వు ఆఫీస్కి రావాలంటే డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. ముందు బాగా చదువుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. పెద్దత్త ఇందాకనే దేవకోటి రాయొద్దు అని తిట్టింది. రాయడం గీయడం ఎందుకులే, నీతో పోతే విద్యాబుద్ధులు అన్నీ వచ్చేస్తాయని చిన్నెత్త చెప్పింది బావా. తప్పించుకోవడం ఎలారా బాబు? పెద్దబాబు గారు, అమ్మాయి గారికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఇదిచ్చి తప్పించుకోండి. దీప్తి, హలో, నిన్నే. సిగ్గు అవుతోంది, చెప్పు బావా. తలెత్తు, ముందు చెప్తాను. దీప్తి, హలో, నిన్నే. సిగ్గు అవుతోంది, చెప్పు బావా. ముందు తలెత్తు, చెప్తాను. హాయ్, చాక్లెట్ నాకేనా పెద్ద బావా? చేతిలో ఎట్టు. నీకిది ఇవ్వాలంటే నువ్వు ముందు నా మాట వినాలి. ఏటో బావా, ఇప్పుడు చెప్పు. ఈడ కూర్చోమంటావా? కూర్చుంటా. ఇక్కడ కాదు, మేడ మీదకెళ్ళి కూర్చొని తిను, సరేనా? మరి ఇవ్వరాదు? హాయ్, చాక్లెట్. బావ నాకు చాక్లెట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి. బాయ్. రై కొండబాబు,
మీద కూర్చొని ఏడుతున్నావు? ఇనత్తుందా? కొండన్నా, కొండన్నా, కొండన్నా! ఏ దీప్తి, ఓ తెల్ల పిల్ల, మా కొండన్న కానిచ్చాడా? ఏమైంది? ఇంట్లో లేడా? తులసి చెట్టు పీకేశాడని పెద్దెత్త కొట్టినాది. అలికి ఆడుకో పోయినాడు. దమ్ముంటే వాడిని తిండి మీద అలగమను, మనుషుల మీద కాదు. ఎక్కడున్నాడు? అది చూస్తున్నా చిన్న బావా, ఈయన యాడ్నో ఉండాలి. గాడ్జిల్లా వచ్చినట్టు ఇటు పక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అది ఖచ్చితంగా కొండ అయి ఉంటాడు. చూద్దాం పదండి. ఓ కొండన్నా, కొండన్నా! ఏ కొండ, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దంటే కొండన్న ఇంకా ఏడుతాడు. అదే మాయరోగం. మరి వీడు ఏడు పాపేదెలా? అన్న కొండలో ఉన్నాడు చూడు. ఆపరానికి దండం పెడతాను. ఈసారి మా మమ్మీ విందంటే కొట్టడాలు ఉండవు, ఏకంగా పైకే. ఇంకొద్దిసేపు ఏడిస్తే మా చెవుల నుంచి రక్తం వస్తుందిరా. ఆపరా బండేదవా. రేయ్, మా ఫ్రెండ్స్ తరపున నేను సారీ చెప్తాను రా, వదిలేరా ప్లీజ్. ఏమైందిరా? నీ బాధ నా బాధ కాదా? నాన్న బంగారం, ఊరుకోమ్మా. మరి ఇష్టదైవమైన తులసి చెట్టు నువ్వు ఇలా పీకేస్తే ఆంటీ కోపం రాదా చెప్పు? 2 ఆకులు తింటే తప్పులేదు కానీ తులసి చెట్టు మొత్తం తింటే తప్ప. అమ్మో, ఇదేదో నామడికి చుట్టుకునేలా ఉంది బాబోయ్. కొండన్నా, అంత బేగా ఊరెళ్ళిపోతే మన సీపురు వంశం పరువు ఇవ్వాలి. మన 6 అడుగులెత్త గుండె ఆగిపోదు. వీడు ఏడవకూడదంటే ఏం చెయ్యాలి? రే, నీకు దండం రా కొండ, బుజ్జికొండ. నీకు చాక్లెట్ కొని పెడతాను నాన్న. నాకొద్దు. నాకొద్దులేరా, మామూలుగానే తిందు గాని. వీడేడు పాపేదట్ట. సినబావా, కొండనికి కుక్క అంటే శానా ఇష్టము. కుక్కని తీసుకొచ్చి నీ కుక్క అంటే ఇష్టం. మా ఇంట్లో ఉన్న డాబర్ మ్యాన్ కుక్కకి బలిసిన మనిషి మాసం అంటే ఇష్టం, ఇంకా ఇష్టం. వీడి దానికి వేస్తే 1 నెల రోజులు తింటది. చెత్తవా, ఏడు పాపే. కుక్క కావాలి.
గద తీసిండు పిసికిండు ఎవడి తొడలు అల్లాలు కొట్టున్నారు ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు తలకాయ మీద కొట్టిండు కాలు మీద కొట్టిండు కాలు మీద కొట్టిండు తలకాయ మీద కొట్టిండు కొట్టిండు అరే ఎంతైనా భీముడు హీరో కదా భయ్ దుర్యోధనుడు ఖాళీ విలన్ ఏమైతది భీముని చేతుల కుక్క సాగు దచ్చిడు అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా. అయితే ఇప్పుడు ఎట్లా? నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు. రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా కానీ నువ్వు చెప్పరా సాలే. అరే రే 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 చిన్న పోర ఫకీర్గాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి బాలనాగమ్మ మారిపోయింది. ఎలా మారిపోయింది? అదే మారిపోయిందని చెప్పినా కదా. అదే ఎలా మారింది? ఎన్నిసార్లు చెప్తారు భయ్? టాప్ టు బాటం టోటల్ మారిపోయింది కదా. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు. దండం పెడతా చెప్పు. కొడతారా? అందరూ కొడతారా? డౌటా? డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను చావునికి కుక్క లెక్క మారింది భయ్. బాగా